శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. బాలల శంకరుడు జననం బాల్యం. కేరళ దేశంలో కాలడి అనే చిన్న అగ్రహారం. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఆ పల్లెలో శివగురు ఆర్యాంబ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు అమిత దైవభక్తి పరాయణులు. చక్కని పాండిత్యం కల శివగురు సర్వశాస్త్ర పారంగతుడుగా విఖ్యాతి పొందాడు. వారికి అన్ని సౌభాగ్యాలు భగవంతుడు ప్రసాదించిన పుత్ర సంతాన ప్రాప్తి మాత్రం కలుగలేదు. వారు భక్తి ప్రపత్తులతో ఉపవాస వ్రతాలు చేసి పుత్ర ప్రాప్తికై పరమేశ్వరుని ప్రార్థించసాగారు. ఒకనాటి రాత్రి పరమేశ్వరుడు శివగురు కలలో కనిపించి, నాయనా, నీ పట్ల నేను సంప్రీతుడనై ఉన్నాను. నీకు సకల విద్యా పారంగతుడు సర్వజ్ఞుడు అయి 16 ఏళ్ళు మాత్రం జీవించగల సత్పుత్రుడు కావాలా, లేక దీర్ఘాయుష్మంతుడైన సామాన్యమైన పుత్రుడు కావాలా? కోరుకో, ప్రసాదిస్తాను అన్నాడు. కొన్ని క్షణాలు ఆలోచించాడు శివగురు. తర్వాత ఇలా అన్నాడు, అల్పాయుష్కుడైన నాకు సర్వజ్ఞుడైన సుపుత్రుణ్ణి ప్రసాదించు దేవా అని. శివగురు జవాబు విని పరమేశ్వరుడు ప్రమోదంతో, నేనే నీకు పుత్రుడుగా జన్మిస్తాను అంటూ అంతర్ధానమయ్యాడు. శివగురు సంతోషానికి అవధులు లేవు. కాలక్రమాన ఆర్యాంబ సర్వ సులక్షణాలతో కూడిన పుత్రుని ప్రసవించింది. పరమేశ్వరుడే తమకు బిడ్డగా పుట్టడం వల్ల ఆ బాలునికి శంకరుడు అని నామకరణం చేశారు. బాలశంకరుని అద్భుతమైన తెలివితేటలు, సమయోచిత స్ఫూర్తి, బుద్ధి సూక్ష్మత అచ్చటి వారినందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఆ బాలుడు ఏకసంథాగ్రాహి. ఏ విషయాన్నైనా సరే ఒక్కసారి వింటే చాలు, బాలశంకరుడికి వెంటనే అది కంఠస్థమైపోయేది. 3 ఏళ్ల వయసులోనే శంకరుడు పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. విన్న ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా తిప్పి చెప్పగల అద్భుతమైన శక్తిని సంపాదించాడు. కానీ 4 సంవత్సరాల ప్రాయంలోనే శంకరుడు తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత తల్లియే అతనికి సర్వస్వమైంది. 5వ ఏట ఆమె శంకరునికి ఉపనయనం చేయించి విద్యాభ్యాసం కోసం గురువు వద్దకు పంపించింది. శంకరుడు అసాధారణ బాలుడుగా కనిపించాడు. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే సకల శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. ఆ రోజుల్లో గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులందరూ ప్రతిరోజు ఆ ఊళ్ళోని కొందరు ఇళ్లకు వెళ్ళి భిక్షాన్నం స్వీకరించే పద్ధతి ఉండేది. అలా ప్రతిరోజు భిక్షకు వెళ్ళేవారు బాలశంకరులు. ఒకసారి శంకరుడు భిక్షకు ఒక నిరుపేదరాలి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆమె ఆ బాలుణ్ణి చూసి తాను ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నందుకు చాలా బాధపడింది. కానీ ఆ బాలుని వట్టి చేతులతో పంపించడానికి ఆమెకు మనస్కరించలేదు. చివరికి తన వంట ఇంటిలో ఉన్న ఒక్క ఉసిరికాయమ్మకు గుర్తు వచ్చింది. కానీ వట్టి ఉసిరికాయను మాత్రం ఎలాగ భిక్షగా ఇవ్వడం? అయినా ఇవ్వడానికి మాత్రం ఆమె దగ్గర ఏముంది కనుక, అందువల్ల గత్యంతరం లేక ఆమె మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా ఆ ఉసిరికాయను శంకరునికి సమర్పించింది. ఆమె మాతృప్రేమ శంకరుని హృదయాన్ని ద్రవింపజేసింది. వెంటనే శంకరుడు భక్తి ప్రపత్తులతో అన్ని సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని కీర్తించాడు. అప్పటికప్పుడే ఆమెపై ఒక స్తోత్రాన్ని ఆర్తితో పాడాడు. ఏం ఆశ్చర్యం! వెంటనే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ పేదరాలి ఇంటి ముంగిట బంగారు ఉసిరికల వర్షం కురిపించింది. అంతటితో ఆ పేదరాలి దారిద్ర్యం రూపుమాసిపోయింది. శంకరుడు స్తుతించిన ఈ స్తోత్రమే కనకధారా స్తోత్రంగా ప్రఖ్యాతిగాంచింది. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత శంకరుడు తల్లి వద్దకు తిరిగి వచ్చాడు. ఆమెకు అన్ని విధాలా సహాయపడుతూ పరిచర్యలు చేయసాగాడు. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. రోజు ఆమె ఇంటికి అల్లంత దూరంలో ఉన్న పూర్ణా నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేది. శంకరునికి 8 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆమెకు ఇక నడుస్తూ నదికి వెళ్ళి స్నానం చేసి రావడం సాధ్యం కాకపోయింది. అయితే నదిలో స్నానం చేయందే ఆమె మనసు కుదుటపడదు. శంకరుడు తల్లి ఆరాటం పసిగట్టాడు.
వెంటనే భక్తిపూర్వకంగా ఆ నదీ దేవతను ప్రార్థించాడు. ఒక అద్భుతం జరిగింది. అతని ప్రార్థన ఫలించింది. జగన్మాత ఆజ్ఞానుసారం పూర్ణానది తన పూర్వపు త్రోవను మళ్లించుకొని శంకరుని ఇంటికి అతి సమీపంలో ప్రవహించసాగింది. ఇప్పుడు ఆర్యాంబకు నదిలో స్నానం చేయడం సులభమైపోయింది. చిన్నప్పటి నుండే శంకరునికి సంసారం త్యజించి సన్యాసి అవ్వాలని దృఢమైన కోరిక ఉండేది, దృఢమైన సంకల్పం ఉండేది. అందుకోసం తల్లిని బ్రతిమలాడాడు. కానీ తన కుమారుడు తనను వదిలి సన్యాసి అయిపోవడానికి ఏ తల్లి అంగీకరిస్తుంది? ఆర్యాంబ కూడా శంకరుడు లేని తన జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. ఒక్కసారి తను సమ్మతిస్తే శంకరుడు తనను వదిలి పరివ్రాజకుడుగా వెళ్ళిపోతాడని ఆమె భయం. కానీ శంకరుడు సన్యాసి అవ్వాలని దైవ నిర్ణయం. అప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒకరోజు శంకరుడు తల్లితో పాటు స్నానం చేయడానికి పూర్ణానదికి వెళ్ళాడు. అతడు స్నానం చేస్తున్నప్పుడు ఒక మొసలి అతని కాళ్ళు పట్టుకుంది. నీళ్ల లోపలికి ఈడ్చుకొని పోసాగింది. ఇటువంటి ప్రాణాపాయ స్థితిలో శంకరుడు, అమ్మా, ఈ మొసలి నన్ను పట్టుకొని నీటి లోపలికి ఈడ్చుకొని పోతోంది, నేను చనిపోవడం ఖాయం, నన్ను సన్యాసం తీసుకోవడానికి వెంటనే అనుమతించు, ఇలా జరిగినట్లయితే ఆ మొసలి నన్ను వదిలిపెడుతుంది అంటూ అరవసాగాడు. ఆర్యాంబకు ఏమీ చేయడానికి పాలుపోలేదు. తన శంకరుడు బ్రతికి బయటపడితే చాలు, సన్యాసి అయినంత మాత్రంలో ఏముంది, అప్పుడప్పుడైనా తన బిడ్డను చూసే భాగ్యం తనకు కలుగుతుంది కదా అనుకొని శంకరుడు సన్యాసం తీసుకోవడానికి తన సమ్మతిని తెలియచేసింది. శంకరుడు సన్యాస మంత్రాలను ఉచ్చరించి సన్యాస దీక్ష స్వీకరించాడు. తక్షణం మొసలి తన పట్టును వదిలి నీటిలో అదృశ్యమైపోయింది. బ్రహ్మదేవుని శాపం వల్ల ఒక గంధర్వుడు మొసలిగా మారాడని ఒక ఐతిహ్యం. ఈ సంఘటన తర్వాత ఆ గంధర్వునికి మొసలి రూపం పోయి తన నిజ రూపం వచ్చింది. ఆనందంతో అతడు శంకరుని కీర్తిస్తూ వెళ్ళిపోయాడు. శంకరుడు ఈదుకుంటూ నది గట్టుకు చేరాడు. ఆర్యాంబకు పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి. శంకరుని గాఢంగా కౌగిలించుకుంది. ఆనంద భాష్పాలు రాల్చింది. కానీ శంకరుడిప్పుడు సన్యాసి అయిపోయాడు కదా, అందువల్ల తల్లితో పాటు అతను ఇంటికి వెళ్ళలేదు. ఆమెకు మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు తప్పకుండా తాను ఆమె దగ్గరకు వస్తాను అని చెప్పి, ఆమెకు అంత్యక్రియలు చేస్తాను అని చెప్పి వాగ్దానం చేసి తల్లి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు శంకరుడు. కాషాయ వస్త్రాలను ధరించిన శంకరుడు తన దేశ సంచారాన్ని ప్రారంభించాడు. సాంప్రదాయానుసారం తనకు సన్యాస దీక్ష ప్రసాదించగల గురువు కోసం అన్వేషించసాగాడు. ఇలా 1 సంవత్సర కాలం పర్యటించిన తర్వాత శంకరుడు నర్మదా నదీ తీరం చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద గుహలో ఉంటున్న గోవిందపాదుడనే యతివరేణ్యుణ్ణి కలుసుకున్నాడు. శంకరుడు ఆయనకు సాగిలబడి నమస్కరించి తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్థించాడు. కొంతసేపు శంకరునితో సంభాషించిన తర్వాత గోవిందపాదుడు శంకరుని తన శిష్యునిగా స్వీకరించాడు. మంత్రోక్తంగా సన్యాస దీక్ష ప్రసాదించాడు. కొన్ని సంవత్సరాలు గురువుకు శుశ్రూషలు చేస్తూ అద్వైత సిద్ధాంతాన్ని నిర్దిష్టంగా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు శంకరులు. తన దగ్గర శాస్త్రపఠనం పూర్తయిన తర్వాత శంకరుని అక్కడి నుండి వెళ్ళడానికి అనుమతించారు గోవిందపాదుల వారు. ముందుగా వారాణసికి వెళ్ళమని, అక్కడ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించమని చెప్పారు. ఆ కాలంలో వారాణసి క్షేత్రం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లింది. అన్ని రకాల విద్యలకు పుట్టినిల్లు. దేశంలో ఎంతోమంది విద్యార్థులు అక్కడ శాస్త్రాధ్యయనం కోసం ఎంతో ఉత్సాహంతో వచ్చేవారు. తన గురువులు ఆదేశించినట్లు శంకరుడు వింధ్య పర్వత శ్రేణిని దాటి కాశీనగరం చేరుకున్నాడు. పరమేశ్వరుడు విశ్వనాథునిగా నెలకొని ఉన్న ఆ నగరం శంకరుని ప్రగాఢంగా ఆకర్షించింది. అతని అసామాన్య ఆధ్యాత్మిక తేజం అందరినీ ఆకర్షించింది. కాషాయ వస్త్రాలతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న శంకరుని ఎందరో శిష్యులు ఆశ్రయించారు. శంకరుని శిష్యుల్లో చెప్పుకోదగ్గవాడు సనందుడు. అత్యంత మేధావి అయిన శిష్యుడంటే శంకరునికి ఎంతో ప్రీతి. సనందునికి కూడా గురువు పట్ల అత్యంత భక్తి శ్రద్ధలుండేవి. ఒకరోజు సనందుడు గంగ అవతలి తీరం వైపు వెళ్ళాడు. అప్పుడు పాఠం చెప్పుకునే సమయం. కానీ హఠాత్తుగా నదిలో వరదలు వచ్చాయి.
సనందునికి పాఠాలు చెప్పుకునే సమయానికి అక్కడ ఉండలేకపోతున్నందుకు చాలా బాధ కలిగింది. అది గ్రహించిన శంకరుడు ఆవలిగట్టున ఉన్న సనందనుని త్వరగా రమ్మని సైగ చేశాడు. సనందుడు గురువుగారి ఆజ్ఞను శిరసావహించి ముందు వెనుకలు చూడకుండా గంగానదికి అడ్డంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. గురువర్యునిపై అతనికున్న అచంచల భక్తి విశ్వాసాల వల్ల గంగానది అతడు నీటిలో మునిగిపోకుండా అతని పాదాల క్రింద వికసించిన పద్మాలను అమర్చింది. వరుసగా ఉన్న పద్మాలపై శీఘ్ర గమనంతో నడిచి వచ్చిన అపార గురుభక్తి పరాయణుడైన సనందనుణ్ణి శంకరుడు పద్మపాదుడు అని అభినందించి సంతోషంతో ఆలింగనం చేసుకున్నారు. కాశీ క్షేత్రంలో ఉంటున్నప్పుడు శంకరుడు శ్రీమద్ భగవద్గీతకు, ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు చక్కని భాష్యాలు వ్రాశారు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ శంకరుడు శిష్యులతో కలిసి గంగానదికి ఆహ్నికాన్ని అనుష్ఠించడానికి వెళ్తున్నారు. ఎదురుగా ఉగ్రమైన 4 కుక్కలను వెంట పెట్టుకొని వస్తున్న చండాలుడు ఒకరిని చూశారు. అతను సమీపానికి రావడం గమనించి అతన్ని దూరంగా వెళ్ళమన్నారు. అతను శంకరునితో, అద్వితీయము అఖండము అయిన ఆత్మలో నువ్వు భేద కల్పన చేస్తున్నావే, ఇది చాలా విచిత్రంగా ఉంది. ఓ ఈ విద్వాంసుడా, దూరంగా వెళ్ళమని ఈ దేహానికి చెబుతున్నావా, లేక ఆత్మను దూరంగా వెళ్ళమని చెబుతున్నావా? అద్వైతవాదివి అయిన నీకు ప్రత్యేగాత్మలో బ్రాహ్మణ చండాల భేదాలు యుక్తమా అని నవ్వుతూ పలికాడు. ఆ మాటలు విన్న శంకరుడు, ఓయి నీవు పలికింది సత్యం. నీవు అంత్యజుడవని ఎనడం మానుకున్నాం. నీవు బ్రహ్మిష్ఠుడవు. ఎవనికై బ్రహ్మాత్మైక జ్ఞానానుష్ఠానం చేత అభేద భావం దృఢపడి ఉందో అటివాడు బ్రాహ్మణుడైన చండాలుడైన నాకు వందనీయుడే అని అతనికి సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు ఆ చండాలుడు కుక్కలతో సహా అదృశ్యుడై పరమేశ్వరుడై సశరీరాలైన 4 వేదాలతో సేవింపబడుతూ ప్రత్యక్షమయ్యాడు. శంకరుడు పరమేశ్వరుని పెక్కు విధాలా స్తుతించాడు. శివుడు ప్రసన్నుడై శంకరుని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. శంకరుని లాంటి సర్వసంగ పరిత్యాగులు జాతి మత కులాలకు అతీతులుగా ఉండాలని చూపడం కోసమే శివుడు ఆ రూపంలో వచ్చాడు. శంకరుడు శిష్య సమూహంతో సంచారం చేస్తూ వారాణసి వచ్చాడు. అక్కడ ఒకరోజు తన శిష్యులకు తాను రచించిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని వివరిస్తున్నప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. అతడు శంకరునితో, నీవు ఎవరు, వీరికి ఏం పాఠాలు చెప్తున్నావు అని ప్రశ్నించాడు. అందుకు శంకరుని శిష్యులు సమాధానం చెప్పారు. అప్పుడు ఆ వృద్ధుడు, ఓ యతి, పూజ్యుడైన వ్యాస మహర్షి రచించిన సూత్రాలను నీవు అర్థయుక్తంగా తెలిసిన వాడివైతే ఏదైనా ఒక సూత్రాన్ని చెప్పి దాని అర్థాన్ని వివరించు అన్నాడు. అలాగే శంకరుడు ఒక సూత్రం తీసుకొని దాని అర్థం వివరించసాగాడు. వృద్ధుడు శంకరుని వాదాన్ని ఖండించాడు. అప్పుడు శంకరుడు వృద్ధుని వాదాలను మరింత ఖండించాడు. ఇలా వారిద్దరికీ 8 రోజుల వాదం జరిగింది. ఒకరికొకరు తీసిపోకుండా వాదించసాగారు. ఆ వాదాన్ని వింటున్న పద్మపాదుడు శంకరునితో, వేదాంత రహస్యాలు ఇంత క్షుణ్ణంగా తెలిసిన ఈ వృద్ధ బ్రాహ్మణుడు నిశ్చయంగా వ్యాస భగవానుడై ఉండాలి అని సూచించాడు. వెంటనే శంకరుడు ఆ బ్రాహ్మణునికి పాదాభివందనం చేశారు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు అదృశ్యమై వ్యాస మహర్షి దర్శనమిచ్చారు. శంకరుని బ్రహ్మసూత్ర భాష్యాన్ని పరిశీలించి ఆ అద్భుతమైన రచనకు శంకరుని ప్రశంసిస్తూ, శంకర, నీ ఆయుర్దాయం 16 ఏళ్లుగా నిర్ణయింపబడింది. కానీ నీకు మరొక 16 ఏళ్ల ఆయుర్దాయం నేను ప్రసాదిస్తున్నాను. నీవు దేశమంతా సంచరించి నిర్వాదాలు చేస్తున్న చాలామంది పండితులను జయించి వేదాంత మతాన్ని సుస్థిరం చెయ్యి అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. శంకరుడు వ్యాసదేవుడు ఆనతిచ్చినట్లుగా వేదాంత ప్రచారానికి బయలుదేరాడు. మొదట త్రివేణి సంగమ స్థానంగా ప్రసిద్ధిగాంచిన ప్రయాగ క్షేత్రానికి వచ్చాడు. అక్కడ కుమారీల భట్టు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. అతడు సకల వేద మంత్రాలను అధ్యయనం చేసి సర్వతంత్రాలను శాస్త్రాలను సంపూర్ణంగా అవగాహన చేసుకొని తన కీర్తి చంద్రికలను ముల్లోకాలంలో వ్యాపింపచేసుకున్న మహాపండితుడు. వేదాలను నిందిస్తున్న బౌద్ధ మతాన్ని ఖండించడానికి
ఈయన వారి సిద్ధాంతాలను రహస్యాలను తెలుసుకోవాల్సి వచ్చింది. అందువల్ల వినయంతో వారిని ఆశ్రయించాడు. వారి గ్రంథాలలో వేదమతాన్ని దుర్భాషలతో నిందించే సన్నివేశంలో ఆయనకు కళ్ళ నిండా నీరు వచ్చింది. అది చూచి బౌద్ధులకు ఆయన మీద అనుమానం కలిగింది. అతడు తమ శత్రువుని గమనించి ఏమరపాటుతో ఉన్నప్పుడు ఎత్తైన భవనం మీద నుండి క్రిందకు తోశారు. క్రింద పడుతూ ఆయన వేదాలే కనుక ప్రమాణాలైతే నేను క్రింద పడినా బ్రతుకుతాను అనుకున్నాడు. వేదాలే కనుక ప్రమాణాలైతే అని సందేహాస్పదంగా పదప్రయోగం చేసినందువల్ల, కపటంతో బౌద్ధుల సిద్ధాంతాలను నేర్చుకున్నందువల్ల క్రింద పడినప్పుడు ఆయనకు ఒక కన్ను పోయింది. కుమారీల భట్టు తన సిద్ధాంత ప్రచారం మళ్ళీ ప్రారంభించాడు. అతని సిద్ధాంతం ప్రకారం వేదాల్లో చెప్పబడిన కర్మకాండ మాత్రమే సత్యం. కర్మకాండలో విషయాలే ముక్తిని సిద్ధింపజేస్తాయి. కానీ శంకరుని సిద్ధాంతం ప్రకారం నిత్యానిత్య వస్తు వివేకం, వైరాగ్యం, ధ్యానం ద్వారా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడే ముక్తి. కుమారీల భట్టుతో వాదించడానికి శంకరుడు ఆయన్ను కలుసుకున్నాడు. కానీ కుమారీల భట్టు తన పాప ప్రాయశ్చిత్తానికి అప్పటికే తుషాగ్నిలో ప్రవేశించాడు. తుషాగ్ని అంటే ఉక్కరాశికి నిప్పు పెట్టి రగిలించింది. కొన ఊపిరితో ఉన్న కుమారీల భట్టు తన శిష్యుడైన మండనమిశ్రుని కలుసుకోమని చెప్పి పంపాడు. నర్మదా నదిలో స్నానం చేసి శంకరుడు తన శిష్యులతో మండనమిశ్రుడి ఇంటికి బయలుదేరాడు. త్రోవలో మండనమిశ్రుని దాసీలను చూసి వారిని అడిగాడు అతని ఇల్లేదని. వారు శంకరునితో ఎవరు వాకిట్లో ఆడు చిలుకలు పంజరంలో ఉండి వేదం స్వతః ప్రమాణమా లేక పరహ ప్రమాణమా అని పలుకుతూ ఉంటాయో ఆ ఇల్లు మండనమిశ్రుడిది అని గ్రహించండి అని చెప్పారు. శంకరుడు అతని గృహాన్ని గుర్తుపట్టి ఆ ఇంటిని సమీపించాడు. ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. శంకరుడు తన యోగశక్తితో ఇంట్లోకి ప్రవేశించాడు. తాను శ్రాద్ధకర్మ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా వచ్చిన సన్యాసి శంకరుని చూసి మండనమిశ్రునికి చాలా కోపం వచ్చింది. అతనికి సన్యాసులంటే గిట్టదు. పైగా శ్రాద్ధకర్మ సమయంలో వచ్చినందుకు శంకరుని పైన మండిపడ్డాడు, విరుచుకుపడ్డాడు. చివరికి ఇరువురు తమ తమ సిద్ధాంతాలను స్థాపించడానికి వాదించడానికి ఉపక్రమించారు. మండనమిశ్రుని భార్య ఉభయభారతి మహావిద్వాంసురాలు. మండనమిశ్రుడు, శంకరుడు ఇరువురు ఆమెను తమ వాదానికి న్యాయ నిర్ణేత స్థానం వహించమని నియమించారు. ఆమె వారిరువురి కంఠసీమలందు చెరొక పుష్పమాల నుంచి ఓడిపోయిన వారి కంఠంలోని పుష్పమాల వాడిపోగలదని నిర్ధారించి చెప్పి గృహోపకృత్యాలు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. వాదం చాలా రోజులు సాగింది. ఒకరోజు మండనమిశ్రుడి కంఠం ముందున్న పుష్పమాల వాడిపోవడంతో అతను ఓడిపోయినట్లుగా తీర్పు చెప్పింది ఉభయభారతి. అప్పుడు మండనమిశ్రుడు సర్వసంగ పరిత్యాగి అయి సన్యాసం స్వీకరించాడు. శంకరుడు అతనికి సురేశ్వరాచార్యుడు అని నామకరణం చేసి తన శిష్యునిగా స్వీకరించాడు. శంకరుడు పద్మపాద సురేశ్వరాది శిష్యులతో నర్మదా నది ప్రాంతాన కొంతకాలం ఉన్న తర్వాత మహారాష్ట్ర దేశం గుండా సంచరిస్తూ శ్రీశైలం చేరి పాతాళగంగలో స్నానం చేసి భ్రమరాంబ మల్లికార్జునులను సేవించి సంస్తుతులు చేశాడు. ఒకనాడు శంకరుడు ఏకాంత ప్రదేశానికి పోయి ధ్యానానికి కూర్చున్నప్పుడు కాపాలికుడొకడు ఆయన్ను చూచాడు. ఆ తెగకు చెందినవారు నరబలి మీద నమ్మకం కలవాళ్ళు. శంకరుని చూసిన వెంటనే ఆయన గొప్ప మహాత్ముడని మహాజ్ఞాని అని తెలుసుకున్నాడు. అతడు శంకరుని సమీపించి వినయం నటిస్తూ, మహాత్మా, నీలాంటి సర్వవిధుడైన వాని శిరస్సును కానీ లేక మహారాజు శిరస్సును కానీ అగ్నిలో ప్రీతిగా హోమం చేస్తే నాకు మహాకాపాలికుడైన భైరవుని దర్శనం లభిస్తుంది అన్నాడు. ఆ కాపాలికుడు తన శిరస్సును కోరుతున్నాడని అర్థమైంది శంకరునికి. దయామూర్తి అయిన శంకరుడు పరోపకారం కంటే కావలసింది ఏముంది? నేను ఏకాంతంలో ఉండగా నా శిరస్సు తీసుకో, నా శిష్యులు చూస్తే నీ పని సాగదు అన్నాడు. ఈ సంగతి ఆయన ఎవరికీ చెప్పలేదు. శంకరుడు ఏకాంతంగా ఉండగా కాపాలికుడు శూలాన్ని పట్టుకొని విభూతి త్రిపుండాలను పెట్టుకొని
పురుల దండను మెడలో ధరించి బాగా మద్యం త్రాగినందువల్ల ఎర్రని కన్నులు కలిగి ముందుకే చూస్తూ శంకరుని దగ్గరకు వచ్చాడు. శంకరుని శిష్యులప్పుడు స్నానాది కార్యాలకు వెళ్ళి ఉన్నారు. కాపాలికుణ్ణి చూసి శంకరుడు నిశ్చల సమాధిగతుడయ్యాడు. ఆ మహాత్ముని కంఠాన్ని ఛేదింపడానికి కాపాలికుడు సమాయత్తుడై ఖడ్గాన్ని పైకెత్తుతుండగా పద్మపాదునికి తెలిసింది. అతడు మహాక్రుద్ధుడై తన ఇష్టదైవమైన నృసింహుని స్మరించి తన అపార మంత్రసిద్ధి ద్వారా నృసింహమూర్తిగా మారిపోయి ఒక్క దూకున ఆ కాపాలికుని పైబడి మహాగర్జనలు చేస్తూ వాని వక్షస్థలాన్ని చీల్చివేశాడు. అప్పుడు భగవంతుడైన నృసింహస్వామి గర్జనలు చేస్తూ సాక్షాత్కరించాడు. ఆ గర్జనలకు శంకరుని సమాధి భంగమైంది. ఆయన కనులు తెరిచి శ్రీ నృసింహస్వామిని దర్శించి మ్రొక్కి ఎన్నో స్తుతులు చేశారు. శంకరుడు శిష్య సమేతంగా సంచరిస్తూ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ పార్వతీ పరమేశ్వరులను సేవించి అక్కడి నుంచి హరిహర క్షేత్రానికి వెళ్ళి హరిహరులను రమణీయ స్తోత్రాలతో సేవించాడు. తర్వాత మూకాంబికాదేవిని దర్శించి స్తోత్రాలను చేసి అక్కడి నుండి శ్రీబలిపురం అనే అగ్రహారానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ప్రభాకరుడనే సద్బ్రాహ్మణుడున్నాడు. ఆయనకు మూర్ఘుడు జడుడు అయిన ఒక కుమారుడు ఉన్నాడు. ఆ బాలుణ్ణి తీసుకొని తండ్రి శంకరునికి ప్రణమిల్లి కానుకలు సమర్పించి తన కుమారుని చూపి వాని చేత శంకరునికి మ్రొక్కించాడు. వాడు శంకరుని పాదాలపై పడి లేవలేదు. శంకరుడు వానిని మెల్లగా లేవనెత్తాడు. తండ్రి ఆ బాలుని సంగతి ఇలా చెప్పారు. స్వామి, వీడి వయసు 13 ఏళ్లైనా వీనికి అక్షరాలు కూడా రావు. ఎలాగో ఉపనయనం చేశాం. తోటి పిల్లలు పిలిచినా వారితో ఆడుకోవడానికి వెళ్ళడు. పిల్లలు వీడిని మూర్ఘుడని కొడుతున్నా కోపించడు. సరిగ్గా భోజనం చేయడు. చెప్పిన పని చేయడు. స్వేచ్ఛావిహారి అని. శంకరుడు ఆ బాలుని, నీవెవరవు, జడునిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నించాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా నోరు విప్పి మాట్లాడాడు ఆ బాలుడు. మాట్లాడడం మాత్రమే కాదు, మృదువైన మాటలతో 12 శ్లోకాల్లో ఆత్మతత్వాన్ని క్షుణ్ణంగా చెప్పాడు. గురువు ఉపదేశం లేకుండానే ఆ బాలునికి బ్రహ్మజ్ఞానం కలిగిందని గ్రహించిన శంకరులు అతన్ని ఆశీర్వదించారు. బాలుని తండ్రితో, ఇతడు సామాన్యుడు కాదు, ఇతన్ని నా వద్ద వదిలిపెట్టండి అన్నాడు. అందుకు తండ్రి సమ్మతించాడు. ఆ తర్వాత శంకరుడు ఆ బాలునికి సన్యాస దీక్షను అనుగ్రహించి హస్తామలకుడు, అరచేతిలో ఉసిరిక పండు అమలకంలా ఆత్మతత్వాన్ని అనుభూతం చేసుకున్నవాడు అని నామకరణం చేశారు. శంకరుడు శిష్య సమేతంగా కన్నడ రాష్ట్రంలోని తుంగభద్రా నదీ తీరంలో ఉన్న శృంగేరి చేరుకున్నాడు. శృంగేరి ప్రఖ్యాత విద్యాపీఠం. ఎందరో పండితులు అక్కడ శాస్త్రాధ్యయనం చేస్తుండేవారు. శంకరుడు అక్కడ ఒక మఠాన్ని స్థాపించడానికి నిశ్చయించుకున్నాడు. ఆ రమణీయ స్థలం శంకరుని ఎంతగానో ఆకర్షించింది. ఆయన శృంగేరిలో చక్కని దేవాలయాన్ని నిర్మించి బ్రహ్మాది సమస్త దేవతలకు పూజనీయమైన దేవిని ప్రతిష్ఠించి ఆమెకు నిత్య పూజ జరిగేలా చూస్తారు. ఆ దేవి శారదాంబ అనే పేరు వహించి భక్తుల పాలిట వరదాయిని నేటికీ విరాజిల్లుతోంది. అచ్చట గిరి అనే శిష్యుడు శంకరుని ఆశ్రయించాడు. ఇతను అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరునికి పరిచర్యలు చేస్తూ చెప్పకుండానే ఆయనకు కావలసినవన్నీ సమకూరుస్తూ ఎంతో అణుకువతో ప్రవర్తించేవాడు. ఒకనాడతడు నదీ జలాల్లో బట్టలు ఉతకడానికి వెళ్ళి తిరిగి రావడం ఆలస్యమైంది. అతని కోసం శంకరుడు భాష్య ప్రవచనం మొదలుపెట్టకుండా ఆగాడు. తక్కిన శిష్యులు తొందరపడసాగారు. శంకరుడు, తొందరపడకండి, గిరిని కూడా రానివ్వండి అన్నారు. అప్పుడు పద్మపాదులు, గోడల జడుడైన అతని కోసం వేదాంత పాఠం ఆపడం దేనికి అని అన్నాడు అని అంటూ గోడను చూపించాడు. శిష్యుల గర్వం నశింపచేయడానికి గురు శుశ్రూషాపరుడైన శిష్యునిపై కారుణ్యం చేత శంకరుడు తన శిష్యునికి 14 విద్యలు వచ్చేటట్లు సంకల్పించాడు. ఆయన అనుగ్రహం వల్ల గిరి సకల విద్యా విశారదుడయ్యాడు. అతను నది నుండి తోటక వృత్త శ్లోకాలతో ఉపనిషత్తుల అర్థాన్ని వ్యక్తపరుస్తూ గురువుల పాదపద్మాలను స్తుతించుకుంటూ తిరిగి వచ్చాడు. అతని మధుర వాక్కులు విని పద్మపాదాది శిష్యులు తమ గర్వాన్ని వదిలించుకొని అతన్ని పండితునిగా గుర్తించారు. తోటక వృత్తంలో శ్లోకాలు వల్లించినందువల్ల
గిరి తోటకాచార్యుడుగా ప్రసిద్ధిగాంచాడు. అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తూ శంకరుడు కొంతకాలం అక్కడ గడిపాడు. శృంగేరిలో ఉంటున్న రోజుల్లో ఒకనాడు శంకర్లు తన యోగ శక్తితో తల్లి మరణావస్థలో ఉన్నది అని, తన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నదని గ్రహించి పద్మపాదునితో వెంటనే కాలడి బయలుదేరారు. ఆయన తల్లి అనారోగ్య స్థితిలో కదలలేకుండా ఉంది. శంకరుడు తల్లి పాదాలకు నమస్కరించాడు. శంకరుని చూసిన వెంటనే ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయింది. అమ్మా, నేను వచ్చేసానుగా, నీకేం చేసి పెట్టాలో చెప్పు అన్నాడు శంకరుడు. ఇంతకాలానికి క్షేమంగా తిరిగి వచ్చిన శంకరుని చూసి ఆమె ఎంతో సంతోషించింది. నాయనా, ఆ దేవదేవుని కీర్తిస్తూ అతని దివ్య దర్శనం నాకు లభించేలా చెయ్యి అంది. శంకరుడు భక్తి ప్రపత్తులతో విష్ణుమూర్తిని కీర్తించాడు. వెంటనే ఆమెకు దేదీప్యమానంగా వెలిగిపోతున్న విష్ణుమూర్తి దివ్య సుందర రూప దర్శనమైంది. ఆమె ఆ సుందర రూపాన్ని మనస్సులో నిలుపుకొని తుది శ్వాసను వదిలింది. ఇప్పుడు ఒక సమస్య బయలుదేరింది. తల్లికి అంత్యక్రియలు చేస్తానని మాట ఇచ్చారు శంకరులు. కానీ శాస్త్రనియమం ప్రకారం సన్యాసి ఎటువంటి అగ్ని సంస్కారాలు చేయరాదు. బంధువులు కూడా శంకరునికి సహాయం చేయలేమన్నారు. యతి కర్మలు చేయరాదని నిందించారు. అగ్నిని ఇవ్వడానికి కూడా నిరాకరించారు. తుదకు శంకరుడు ఇంటికి దగ్గరగా ఉన్న చిదుగు పుల్లలను ప్రోగు చేసి తల్లి కళేబరాన్ని దానిపై ఉంచి తన కుడి చేతిలో అగ్నిని రగిలించి ఆ శరీరాన్ని దహనం చేశాడు. ఆ తర్వాత తన బంధువులందరినీ ఇలా శపించాడు. మీరు వేద బహిష్కృతులైనందువల్ల నేటి నుంచి ఎత్తులు మీ ఇంట భిక్ష స్వీకరింపరు. మీకు కూడా ఇక మీదట ఇంటి దగ్గరే శ్మశానం అని. శంకరుడు కాలడి నుండి బయలుదేరి శృంగేరి చేరుకున్నాడు. తన శిష్యులతో కొంతకాలం అక్కడ గడిపి తర్వాత దేశమంతటా దిగ్విజయ యాత్ర ప్రారంభించాడు. తిరుపతి, చిదంబరం, రామేశ్వరం, మధురై, నాసిక్, సోమనాథం, ద్వారకా, ఉజ్జయిని, మధుర, కాశ్మీరం మొదలైన ప్రదేశాలు పర్యటించి ఎందరో ప్రతివాదులను జయించి అనేకులను తన శిష్యులుగా స్వీకరించాడు. భారతదేశంలో ప్రశస్తమైన కాశ్మీర దేశంలో వాగధీశ్వరి అయిన శ్రీ శారదా మంటపం ఉన్నది. ఆ దేవి ఆలయానికి 4 దిక్కులలో 4 ద్వారాలున్నాయి. ఆ ఆలయంలో సర్వజ్ఞ పీఠం ఉంది. ఆ పీఠాన్ని అధిరోహించేవాడు సజ్జనులలో సర్వజ్ఞుడుగా ఉంటాడు. సర్వజ్ఞునికి తప్ప ఇతరులకు ఆలయంలో ప్రవేశమే లేదు. ఉత్తర దేశీయులు ఉత్తర వైపున్న ద్వారాన్ని, పశ్చిమ దేశీయులు పశ్చిమ ద్వారాన్ని, తూర్పు దేశీయులు తూర్పు ద్వారాన్ని తెరుస్తూ ఉంటారని, మూయబడి ఉన్న దక్షిణ ద్వారాన్ని దక్షిణ దేశంలో విద్వాంసులు లేకపోవడం వల్ల మూయబడే ఉంటుందన్న మాటను వమ్ము చేయాలనే దీక్షతో శంకరుడు కాశ్మీరం బయలుదేరి ఆ దేవి ఆలయానికి వెళ్ళాడు. దక్షిణ ద్వారం సమీపించి దానిని తెరచి ఆలయంలో లోపలికి వెళ్తుండగా ఎందరో ఉద్దండ పండితులు ఆయన్ను అడ్డగించారు. శంకరుడు వారినందరినీ వాదంలో ఓదించాడు. అందరూ శంకరుని పూజించి దక్షిణ ద్వారం తెరిచి త్రోవ ఇచ్చారు. తర్వాత శంకరుడు దేవీ మందిరంలోకి ప్రవేశించి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించబోతుండగా సర్వజ్ఞ పీఠాధీశ్వరి అయిన సరస్వతీదేవి పలుకులు వినబడ్డాయి. నాయనా, నీవు సర్వ విద్వాంసుల్లో ప్రథముడివి. నీవు సర్వజ్ఞుడివే కానీ ఈ పీఠంపై కూర్చోవడానికి సర్వజ్ఞత్వం ఒక్కటే చాలదు, పరిశుద్ధత కూడా కావాలి అని. అందుకు శంకరుడు, అమ్మా, జన్మించిన నాటి నుండి నేను ఈ శరీరంతో ఎటువంటి పాపము చేయలేదు. నేను పరిశుద్ధుడనే విషయం నీకు బాగా తెలుసు అన్నాడు. ఆ మాటలకు సరస్వతీదేవి సంతోషించింది. శంకరుడు సర్వజ్ఞ పీఠం అధిరోహించాడు. పండితులందరూ శంకరుని అభినందించారు. శంకరుని శారదా పీఠవాసం సర్వ పండిత జయ జయ ఘోషులతో సర్వోత్కృష్టంగా విరాజిల్లింది. ఆ తర్వాత శంకరుడు కొందరు శిష్యులతో బదరికాశ్రమం బయలుదేరాడు. అక్కడ సూత్ర భాష్యాన్ని ఉపదేశిస్తూ కొంతకాలం గడిపాడు. ఇలా పరమేశ్వరుని అవతారమైన శంకరుడు తన 32వ ఏడు చేరుకున్నాడు. శంకరుడు మళ్ళీ తన పర్యటన కొనసాగిస్తూ కేదారేశ్వరిని దర్శించడానికి కేదారనాథం బయలుదేరాడు. అక్కడ శిష్యులు చలితో బాధపడుతూ ఉంటే కేదారేశ్వరిని ప్రార్థించి అక్కడ ఉష్ణజల కుండం ఏర్పడేటట్లు చేశాడు. తప్త జలంతో ఉన్న ఆ ప్రదేశం శంకరుని కీర్తిని విస్తరింపజేస్తూ నేటికీ ఉన్నది.
ఋషులు, దేవతలతో సహా బ్రహ్మదేవుడు, పరమేశ్వరుని అవతారమైన శంకరుని శివలోకానికి తీసుకొని వెళ్ళడానికి స్వయంగా వచ్చారు. దేవదుందువులు మ్రోగాయి, పుష్పవృష్టి కురిసింది. సర్వమంగళకరుడైన శంకరుడు తన స్వధామానికి తిరిగి వెళ్ళిపోయాడు, మానవాళిని పరమ పావనం చేస్తూ. స్వస్తి.